CBSE class 10th 8th chapter exercise 8.2లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ దీనిలో sin 60 వాల్యూ √3/2 అండ్ ఇంటూ cos 30 వాల్యూ కూడా √3/2 ప్లస్ sin 30 వాల్యూ 1/2 ఇంటూ cos 60 వాల్యూ 1/2. సో √3/2 ఇంటూ √3/2 whole square plus 1/2 whole square is equal to √3 whole square by 2 square plus 1 square by 2 square. Square root cancel out 3/4 plus 1/4. So 3/4 plus 1/4 అంటే 4/4. 4 లో 1 time cancel అవుతుంది. Answer is 1. Second bit 2 tan square 45 degrees. Tan 45 అంటే 1 అంటే 2 into 1 whole square plus cos square 30 degrees. Cos 30 అంటే √3/2. √3/2 whole square minus sin 60 √3/2 అంటే √3/2 whole square. ఇక్కడ cos square 30 ఉంది కాబట్టి ఇక్కడ అన్ని స్క్వేర్లు వేసుకున్నాం. 2 into 1 square అంటే 2 ప్లస్ ఇది √3 square by 2 square అంటే 4 minus √3 whole square by 2 2's 4. Square root cancel, square root cancel. 2 plus 3/4 minus 3/4 plus 3/4 minus 3/4 cancel అవగా ఆన్సర్ వచ్చి 2. Third bit cos 45 degrees by secant 33 degrees plus cosecant 30 degrees. Cos 45 degrees అంటే 1/√2 whole by secant 30 అంటే 2/√3 plus cosecant 30 అంటే 2. సో 1/√2 బై ఇక్కడ √3 ఇక్కడ ఏం లేకపోతే 2/1 కదా. సో √3ని ఎల్సిఎంగా తీసుకుందాం. 2 ప్లస్ ఇక్కడ 2√3 వస్తుంది. సో దీన్ని డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్కి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది. అంటే 1/√2 ఇంటూ √3 బై న్యూమరేటర్ డినామినేటర్ గాను డినామినేటర్ న్యూమరేటర్ గాను మారుతుంది. 2 ప్లస్ 2√3 ఇక్కడ 2 ప్లస్ 2√3 ఉంది కదా. సో దీన్ని రేషనలైజ్ చేయాలి. అంటే ఇంటూ 2 మైనస్ 2√3 బై 2 మైనస్ 2√3 ఇక్కడ 2 ప్లస్ 2√3 ఉంది కదా. 2 మైనస్ 2√3తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో ఏమొస్తుంది రూట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ 2 మైనస్ 2√3 బై మనకి డినామినేటర్లో √2 ఇంటూ ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది. అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో యూజ్ చేయొచ్చు. అంటే 2 స్క్వేర్ మైనస్ 2√3 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ √3 2 మైనస్ 2√3 హోల్ బై √2 ఇంటూ 2 2's 4 మైనస్ 2√3 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇక్కడ 2√3 హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు 2 స్క్వేర్ √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 2's 4 ఇంటూ 3 4 3 12. సో 2√3 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత 12. సో 12 4 మైనస్ 12 అంటే -8 ఈజ్ ఈక్వల్ టు √3. ఇక్కడ 2ని కామన్ తీయండి. ఇంటూ 2 కామన్ తీస్తే 1 మైనస్ √3 బై √2 ఇంటూ ఇక్కడ -8 అనుకున్నాం కదా. సో -8 ఇక్కడ 2ని ఎట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అంటే 2 వస్తుంది. సో √3 ఇంటూ √2 ఇంటూ √2 ఎందుకంటే డినామినేటర్లో √2ని క్యాన్సిల్ చేయడానికి అట్లా రాసుకున్నాం. 1 మైనస్ √3 √2 ఇంటూ -8 ఇక్కడ √2 క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ -8 ఉంది కదా. డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ని కామన్ తీయడానికి ట్రై చేద్దాం. అప్పుడు ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది √3 ఇంటూ √2 √3
minus 1 by minus 8. Minus minus get cancelled. ఇంకా √6 ఇక్కడ √3 into √3 3 అవుతుంది. 3 √2 minus √6. 3 to the 6 √6 minus 1 అంటే minus √6 by 8. 3 √2 minus √6 by 8. This is the answer. Fourth bit, sin 30 plus tan 45 minus cosecant 60 degrees by secant 30 degrees plus cos 60 degrees plus cot 45. ఇక్కడ sin 30 degrees అంటే 1/2 plus tan 45 అంటే 1 minus cosecant 60 అంటే 2/√3 whole by secant 30 degrees అంటే 2/√3 cos 60 అంటే half 1/2 ప్లస్ cot 45 అంటే 1. ఇప్పుడు దీంట్లోంచి 2√3ని ఎల్సిఎం తీసుకుంటే 2√3 టైమ్స్ ఇక్కడ √3 టైమ్స్ √3 ప్లస్ 2 ఇక్కడ ఏం లేదు కాబట్టి 2√3 మైనస్ ఇక్కడ 2 టైమ్స్ 2√3లో 2 టైమ్స్ 2 2s 4 హోల్ బై ఇక్కడ కూడా 2√3ని ఎల్సిఎంగా తీద్దాం. తీస్తే ఇక్కడ 2 2s 4 ప్లస్ √3 ప్లస్ 2√3 2√3 గెట్ క్యాన్సల్. వచ్చే వాల్యూ వచ్చి √3 ప్లస్ 2√3 minus 4/4 ప్లస్ √3 ప్లస్ 2√3. ఇక్కడ మనకి 1√3 అని అర్థం కదా. ఇక్కడ 1√3 ప్లస్ 2√3 అంటే 3√3. 3√3 minus 4 ఇక్కడ చూడండి 4 ప్లస్ 1√3 ప్లస్ 2√3 అంటే 3√3. ఇక్కడ మనం రేషనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో 4 ప్లస్ 3√3 ప్లేస్లో మనం 4 మైనస్ 3√3గా ఇక్కడ యాక్చువల్గా 4 ప్లస్ 3√3 ఉంది కదా. 3 ప్లస్ √3 ప్లస్ 4 ఎలా రాసుకున్న ప్లస్ రెండు ప్లస్ వాల్యూసే కాబట్టి ఎటుదైనా రాసుకోవచ్చు. సో దీన్ని 3√3 ప్లస్ 4గా రాసుకుందాం. ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేయొచ్చు. అంటే 3√3 మైనస్ 4తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేద్దాం. -4. ఇప్పుడు ఇది డినామినేటర్ చూడండి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. పైన a మైనస్ బి ఇంటూ a మైనస్ బి, a మైనస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఎందుకని a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab హోల్ బై 3√3 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3√3 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ √3 హోల్ స్క్వేర్ అని అర్థం. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 3 is 9, 9 into 3 27, 3 9 27. సో 3√3 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 27. సో 3√3 హోల్ స్క్వేర్ అంటే 27 మైనస్ 4 4 16 ఈజ్ ఈక్వల్ టు 3√3 హోల్ స్క్వేర్ అంటే 27 కదా. సబ్మిట్ చేయండి. 27 ప్లస్ 4 4 16 మైనస్ 2 3 6 4 6 24. 24√3 by 27 minus 16 అంటే 11. 27 plus 16 అంటే 43 minus 24√3 by 11. This is the answer. Fifth bit, 5 cos square 60 degrees plus 4 secant square 30 degrees minus tan square 45 degrees whole by sin square 30 degrees plus cos square 30 degrees. ఇక్కడ వాల్యూస్ టేబుల్ నుంచి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 ఇంటూ కాస్ స్క్వేర్ 60 అంటే 1/2 హాఫ్ అనమాట. 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ స్క్వేర్ 30 అంటే 4 ఇంటూ యాక్చువల్గా సెకండ్ స్క్వేర్ 30 అంటే 2/√3
2 by root 3 whole square minus tan square 45 అంటే tan 45 అంటే 1 whole square whole by sin square 30 sin 30 అంటే 1 by 2 whole square plus cos square 30 cos 30 అంటే root 3 by 2 whole square అంటే 1 by 4 5 into 1 by 4 plus 4 into 2 to 4 by square root cancel అయిపోతే 3 minus 1 4 by 1 by 4 plus 3 by 4 ఇక్కడ is equal to 5 by 4 plus 16 by 3 minus 1 by 1 by 4 plus 3 by 4 అంటే 4 by 4 4 క్యాన్సిల్ అయితే 1 సో మనకి వచ్చేది ఇది ఒకటి న్యూమరేటర్లో ఉన్నది మాత్రమే మిగులుతుంది 5 by 4 plus 16 by 3 minus 1 ఇప్పుడు ఎల్సిఎం 3 4 12 తీసుకుంటే 4 3 times 3 5 15 plus 4 16 64 minus 12 అంటే 67 by 12 this is the answer. Next second one, second లో first bit వచ్చి 2 tan 30 degrees by 1 plus tan square 30 degrees అంటే ఇక్కడ 2 tan 30 అంటే 1 by root 3 2 into 1 by root 3 whole by 1 plus 1 by root 3 whole square స్క్వేర్ రూట్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది 2 by root 3 by 1 plus 1 by 3 అంటే 2 by root 3 by 4 by 3 దీన్ని న్యూమరేటర్లోకి తీసుకెళ్తే 3 by 4 by 3 4 by 3 3 by 4 అవుతుంది అంటే 2 by root 3 into 3 by 4 ఇక్కడ 2 4లో 2 times ఈ 3ని root 3 into root 3గా రాసుకుంటే 3 అవుతుంది కదా root 3 whole square అంటే 3 అవుతుంది సో root 3 into root 3 into 2 root 3 క్యాన్సిల్ అవుతుంది సో root 3 by 2 is the answer. సో ఆప్షన్స్లో వచ్చి రూట్ 3 by 2 ఆన్సర్ కదా దీంట్లో ఆప్షన్ మనకి ఏమి ఇచ్చాడు sin 60 degrees యాక్చువల్గా రూట్ 3 by 2 sin 60 అంటే రూట్ 3 by 2 కదా సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ. సెకండ్ వన్ 1 minus tan square 45 degrees tan 45 అంటే 1 కదా 1 minus 1 whole square by 1 plus tan square 45 degrees అంటే 1 plus 1 whole square అంటే 1 minus 1 అంటే 0 by 2 ఎనీథింగ్ బై 0 కదా సో ఆన్సర్ వచ్చి డి ఆప్షన్ డి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్లో థర్డ్ బిట్ sin 2a is equal to 2 sin a is true when a is equal to ఏ వాల్యూ ఎక్కడ ఈ రెండు ఈక్వల్ అవుతాయని sin 0 దగ్గర చూద్దాం లెట్ us assume that a equal to 0 sin 2 into 0 sin 0 అంటే 0 కదా అండ్ 2 into sin a అంటే sin 0 అంటే 2 into sin 0 అంటే 0 2 into 0 0 సో at a equal to 0 sin 2a is equal to 2 sin a అవుతుంది అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ బిట్ సెకండ్ క్వశ్చన్లో ఫోర్త్ బిట్ 2 tan 30 degrees by 1 minus tan square 30 degrees అంటే సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ 2 tan 30 degrees అంటే 1 by root 3 2 into 1 by root 3 1 minus 1 by root 3 whole square అంటే 2 by root 3 by
స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 1 మైనస్ 1/3 అంటే 3 ఎల్సిఎంగా తీస్తే 3 మైనస్ 1 పైన 2/√3 అట్లాగే ఉంటుంది, అంటే ఇది 2/3 2/√3 ఇంటూ డినామినేటర్ని న్యూమరేటర్లోకి తీసుకెళ్తే 3/2 అవుతుంది. 2 గెట్ క్యాన్సిల్డ్, 3ని ఎట్లా రాసుకోవచ్చు, √3 ఇంటూ √3గా రాసుకోవచ్చు కదా. సో √3 ఇంటూ √3/√3 √3 గెట్ క్యాన్సిల్డ్, ఆన్సర్ వచ్చి √3. ఆప్షన్ ఇక్కడ ఆప్షన్స్ కాస్ 60 degrees, sin 60 degrees, tan 60, sin 30. యాక్చువల్గా √3 ఎప్పుడు వస్తుందంటే tan 60 దగ్గర √3 వాల్యూ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్. అంటే tan 60 ఈజ్ ఈక్వల్ టు √3. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ tan a plus b ఈక్వల్ టు √3 అండ్ tan a minus b ఈక్వల్ టు 1/√3, కండిషన్ ఏంటంటే a ప్లస్ b అన్నది 0కి 90కి మధ్యలో ఉండాలి, 90కి ఈక్వల్ అవ్వచ్చు. ఫైండ్ a అండ్ b. ఇక్కడ మనకి గివెన్ దట్ tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు √3 అంటే యాక్చువల్గా a ప్లస్ b ఇక్కడ ఉంచితే tan ఇటువైపు తీసుకెళ్తే ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే tan ఇన్వర్స్ √3. దీని అర్థం ఏంటంటే tanలో √3 ఎప్పుడు వాల్యూ వస్తుంది, ఏ డిగ్రీ దగ్గర, tan 60 దగ్గర వస్తుంది అనమాట. tan 60 degrees ఈక్వల్ టు √3. సో మనకి a ప్లస్ b వాల్యూ ఎంత అవుతుంది, 60 degrees. 60 degrees దగ్గర tan వాల్యూ √3 అయ్యింది. అట్లాగే సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1/√3 అంటే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/√3 అంటే tan దగ్గర 1/√3 tan 1/√3 ఎప్పుడు వస్తుంది, 30 degrees దగ్గర వస్తుంది, అంటే a మైనస్ b ఈక్వల్ టు 30 degrees. ఈ ఈక్వేషన్ని 1 అనుకుందాం, దీన్ని సెకండ్ వన్ 2 అనుకుందాం. 1, 2ని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ b వాల్యూ మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. అంటే సాల్వింగ్ 1 and 2, a plus b is equal to 60 degrees and a minus b is equal to 30 degrees. సాల్వ్ చేస్తే ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. a ప్లస్ a అంటే 2a is equal to 60 plus 30 90 degrees. Therefore a is equal to 90 degrees by 2 అంటే 45 degrees. a 45 degrees వచ్చింది. ఇప్పుడు ఈ ఏ వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్మిట్ చేస్తే మనకి b వాల్యూ వస్తుంది. అంటే ఏ 45 degrees కదా. సబ్స్టిట్యూటింగ్ దిస్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది, 45 degrees ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 degrees. Therefore b ఈజ్ ఈక్వల్ టు 60 degrees మైనస్ 45 degrees అంటే 15 degrees. ఏ వాల్యూ 45 degrees, b వాల్యూ 15 degrees. a is equal to 45 and b is equal to 15. ఫోర్త్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ వచ్చి sin a plus b is equal to sin a plus sin b. ట్రూ ఆర్ ఫాల్స్? యాక్చువల్గా ఇది ఫాల్స్. ఎందుకు ఫాల్స్ అంటే లెట్ us take a is equal to some 30 degrees తీసుకుందాం, b is equal to 60 degrees తీసుకుందాం. ఎందుకంటే సమ్ చేయగా మళ్ళీ మన టేబుల్లో ఉన్న వాల్యూ రావాలి, అందుకే 30 60 తీసుకుంటున్నాను. sin 30 degrees ప్లస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 30 plus 60 అంటే 90 అంటే sin 90. sin 90 degrees అంటే 1. sin a ప్లస్ ఈజ్ ఈక్వల్ sin a ప్లస్ sin b కదా. sin a అంటే a ప్లస్లో 30 degrees ప్లస్ sin 60 degrees. sin 30 degrees అంటే 1/2 ప్లస్ sin 60 అంటే √3/2 అంటే 2 ఎల్సిఎంగా తీస్తే 1 ప్లస్ √3. 1 ప్లస్ √3/2 ఇక్కడ వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. సో both are not equal. sin a plus b is not equal to sin a plus sin b. So this is false. Second bit వచ్చి the value of sin theta increases as theta increases. sin theta value ఇక్కడ సెకండ్ బిట్లో ఏం చెప్తున్నాడు, ఫోర్త్ వన్లో సెకండ్ బిట్
the value of sin theta increases as theta increases. Sin theta value increase అవుతుందంట ఎప్పుడు theta increase అవుతున్నప్పుడు. అంటే 0 degrees, 30 degrees, 60 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి 0, హాఫ్, 1/√2, √3/2, 1 అంటే 0 నుంచి 1కి ఇంక్రీజ్ అవుతుంది. థీటా ఇంక్రీజ్ అవుతుంటే సైన్ థీటా వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సెకండ్ బిట్ వచ్చి ట్రూ. అండ్ నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా. ఇక్కడ థర్డ్ వన్ ఏం చెప్తున్నారు? థర్డ్ వన్, ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్. కాస్ థీటా వాల్యూ థీటా ఇంక్రీజ్ అవుతుందంట ఎప్పుడు థీటా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు. కానీ మనకి సైన్ థీటా వాల్యూ థీటాతో పాటు ఇంక్రీజ్ అవుతుంటే కాస్ థీటా వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. దానికి రివర్స్ ఉంటుంది కదా, మనకి టేబుల్లో రివర్స్ వేసుకుంటాం కదా. సో కాస్ థీటా వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొలది కాస్ థీటా వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫాల్స్. థర్డ్ వన్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, sin theta is equal to cos theta for all values of theta. sin theta is equal to cos theta ఎప్పుడు అన్ని వాల్యూస్ కంట అన్ని థీటా వాల్యూస్కి ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా sin theta is equal to cos theta అంటున్నారు. కానీ అన్ని మనం sin theta వాల్యూస్ 0 దగ్గర నుంచి 30, 60, 45, 60, 90 ఫస్ట్ 0 నుంచి 1కి వేసుకెళ్ళి నెక్స్ట్ 1 నుంచి 0కి వేసుకెళ్తాం, అంటే రివర్స్లో వేసుకెళ్తాం. సో ఎక్కడ ఈక్వల్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, cot A is not defined for A equal to 0 degrees. Cot A is not defined for A equal to 0 degrees. అంటే cot 0 value ఎంత? cot 0 value not defined. So this one is true. ఈ statement true. Please like, share and subscribe my channel. Thank you.